నమస్కారం. ఈరోజు మనం లైనక్స్ షెల్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గర డాక్టర్ గాంధీ బి లంకా అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంకా గారు రచించిన సోర్స్ మెటీరియల్ ఉంది. అయితే దీన్ని ఒక పాఠంలా కాకుండా ఒక కథలా చూద్దాం. ఒక సన్నివేశాన్ని ఊహించుకుందాం. మనకు ఒక కొత్త తెలియని రిమోట్ సర్వర్కి యాక్సెస్ ఇచ్చారు. అది చాలా నెమ్మదిగా పనిచేస్తోంది. మన దగ్గరున్న ఒకే ఒక్క సాధనం కమాండ్ లైన్. ఇప్పుడు మన మిషన్ ఏంటంటే ఆ నల్లటి టెర్మినల్ స్క్రీన్ నుండి మొదలుపెట్టి అసలు సమస్య ఎక్కడుందో కనుక్కోవడం. ఎక్కడ మొదలు పెడతాం? చాలా ఆసక్తికరమైన సన్నివేశం. ఎందుకంటే ఇది చాలామంది డెవలపర్లు, సిస్టమ్ అడ్మిన్లు ప్రతిరోజు ఎదుర్కొనేదే. మొదటి అడుగు ఆ సర్వర్లోకి లాగిన్ అవ్వడం. దానికి మనం సాధారణంగా SSH అంటే సెక్యూర్ షెల్ వాడతాం. లాగిన్ అయ్యాక మనకొక బ్లింకింగ్ కర్సర్తో కూడిన ఖాళీ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడే చాలామందికి కొంచెం భయంగా అనిపిస్తుంది. కానీ అసలైన శక్తి ఇక్కడే మొదలవుతుంది. మన మొదటి ప్రశ్న, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? అవును, అది చాలా ముఖ్యం. ఒక తెలియని ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం ఏ గదిలో ఉన్నామో తెలుసుకోవడం లాంటిది. దానికి ఏ కమాండ్ వాడాలి? దానికి pwd అనే కమాండ్ ఉంది. అంటే ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది మనం ఫైల్ సిస్టంలో ఏ ప్రదేశంలో ఉన్నావో చూపిస్తుంది. ఉదాహరణకు హోమ్ అవర్ యూజర్ అని చూపించవచ్చు. సరే, మనం ఎక్కడున్నామో తెలిసింది. ఇప్పుడు మన చుట్టూ ఏముందో చూడాలి. అంటే ఆ డైరెక్టరీలో ఏ ఫైల్స్, ఫోల్డర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. దీనికి ls కమాండ్ వాడతాం. అంటే లిస్ట్. ఎల్ఎస్ చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అసలు మ్యాజిక్ దాని ఆప్షన్స్లోనే ఉంటుంది కదా. ఉదాహరణకు -l అనే ఫ్లాగ్. అది కేవలం పేర్లను కాకుండా ఇంకా చాలా సమాచారాన్నిస్తుంది. ఒక సిస్టమ్ను అర్థం చేసుకోవడంలో ఆ అదనపు సమాచారం ఎందుకు అంత ముఖ్యం? ఖచ్చితంగా. ఇది లైనక్స్ యొక్క మూల సిద్ధాంతానికి సంబంధించిన విషయం. లైనక్స్ పుట్టిందే ఒక మల్టీ యూజర్ సిస్టమ్గా, అంటే ఒకేసారి చాలామంది వాడుకోవడానికి. మన వ్యక్తిగత ల్యాప్టాప్లో మనం ఒక్కరమే ఉండొచ్చు. కానీ ఒక సర్వర్లో ఏ ఫైల్ను ఎవరు చదవగలరు, ఎవరు మార్చగలరు, ఎవరు ఎగ్జిక్యూట్ చేయగలరు అనే నియంత్రణ చాలా ముఖ్యం. ls-l అని టైప్ చేసినప్పుడు వచ్చే ఒక్కో లైను కేవలం ఫైల్ పేరు కాదు, అదొక సెక్యూరిటీ స్టేట్మెంట్. అది మనకు ఫైల్ పర్మిషన్లు, ఓనర్ ఎవరు, సైజ్ ఎంత, చివరిసారి ఎప్పుడు మార్చారు అనే వివరాలిస్తుంది. ఒక ఫైల్ ఎందుకు పనిచేయట్లేదో తెలుసుకోవడానికి కొన్నిసార్లు ఈ పర్మిషన్లే కారణం కావచ్చు. అర్థమైంది. అంటే ls-l అనేది సిస్టమ్ యొక్క భద్రతా నమూనాకు ఒక కిటికీ లాంటిదన్నమాట. సరే, ఇప్పుడు మనకు చుట్టూ ఏముందో తెలుసు. ఇప్పుడు సమస్యను వెతకడానికి వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. ఉదాహరణకు లాగ్ ఫైల్స్ కోసం వేర్ లాగ్ లాంటి డైరెక్టరీకి. అప్పుడు cd కమాండ్ వాడతాం కదా. అవును, cd అంటే చేంజ్ డైరెక్టరీ. cd వార్లాగ్ అని టైప్ చేస్తే ఆ డైరెక్టరీలోకి వెళ్తాం. cd డాట్ అంటే ఒక అడుగు వెనక్కి, అంటే పేరెంట్ డైరెక్టరీకి వెళ్ళడం. cd/ అంటే మన హోమ్ డైరెక్టరీకి నేరుగా వెళ్ళిపోవడం. ఈ pwd, ls, cd అనే 3 కమాండ్స్ మనకు ఫైల్ సిస్టంలో తిరగడానికి కళ్ళు, కాళ్లలాంటివి. ఓకే, మనమిప్పుడు సర్వర్లో స్వేచ్ఛగా తిరగగలం. కానీ మన అసలు సమస్య సర్వర్ నెమ్మదిగా ఉండటం. సాధారణంగా అనుమానితులు ఎవరు? CPU, మెమరీ లేదా డిస్క్ స్పేస్. వీటిని ఎలా తనిఖీ చేయాలి? దీనికి టాప్ అనే కమాండ్ ఒక అద్భుతమైన సాధనం. ఇదొక లైవ్ డాష్బోర్డ్ లాంటిది. ఇది మనకు సిస్టంలో ఏ ప్రాసెస్లు నడుస్తున్నాయి, ఏది ఎక్కువ CPU వాడుతోంది, ఏది ఎక్కువ మెమరీ తీసుకుంటోంది అని నిజ సమయంలో చూపిస్తోంది. మనం టాప్ రన్ చేసినప్పుడు పైన CPU, మెమరీ వాడకం వివరాలు, కింద ప్రాసెస్ల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితా ప్రతి కొన్ని సెకండ్లకు అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక ప్రాసెస్ 99% CPU వాడుతూ కనిపిస్తే అదే మన దొంగ అని అనుకోవచ్చా? ఒకవేళ అలాంటి ప్రాసెస్ను మనం ఆపాలనుకుంటే ఏం చెయ్యాలి? దానికి కిల్ కమాండ్ ఉంది. టాప్లో మనకు ప్రతి ప్రాసెస్కు ఒక ఐడి అంటే PID కనిపిస్తుంది. మనం ఆ ప్రాసెస్ను కిల్ PID అని టైప్ చేసి ఆపవచ్చు. ఇది ఆ ప్రాసెస్కు దయచేసి ఆగిపో అని మర్యాదపూర్వకంగా చెప్పడం లాంటిది. అది తన ఫైల్స్ను సరిగ్గా క్లోజ్ చేసుకుని ఆగిపోతుంది. ఒక్క నిమిషం. కొన్నిసార్లు ప్రాసెస్లు అంత మర్యాదగా వినవు కదా. అప్పుడేం చెయ్యాలి? నేను కిల్ -9 అని కూడా విన్నాను. దానికి మామూలు కిల్కి తేడా ఏంటి? ఎప్పుడూ కిల్ -9 వాడితే ఏమవుతుంది?
అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన తేడా. ఒక ప్రాసెస్ మామూలు కిల్ కమాండ్కు స్పందించకపోతే అప్పుడు కిల్ -9 PID వాడతాం. ఇది మర్యాదగా అడగడం కాదు, బలవంతంగా తలుపులు బద్దలు కొట్టి ఆపేయడం లాంటిది. సిస్టమ్ ఆ ప్రాసెస్ను తక్షణమే ఆపేస్తుంది. అయితే ఎప్పుడూ దీన్ని వాడకపోవడానికి కారణముంది. బలవంతంగా ఆపినప్పుడు ఆ ప్రాసెస్ తాత్కాలిక ఫైల్స్ను డిలీట్ చేయకపోవచ్చు, లేదా డేటాబేస్ కనెక్షన్ను సరిగ్గా మూసివేయకపోవచ్చు. దీనివల్ల డేటా కరప్ట్ అయ్యే అవకాశముంది. అందుకే మొదట మామూలు కిల్ ప్రయత్నించి అది పని చేయకపోతేనే చివరి అస్త్రంగా కిల్ -9 వాడాలి. ఓకే, అది చాలా ఉపయోగపడే విషయం. ఒకవేళ CPU సమస్య కాకపోతే డిస్క్ స్పేస్ నిండిపోయి ఉండొచ్చు. దాన్ని ఎలా చెక్ చేయాలి? దానికి df-h కమాండ్ ఉంది. df అంటే డిస్క్ ఫ్రీ, -h అంటే హ్యూమన్ రీడబుల్. అంటే అది మనకు సైజ్లను KB, MB, GBలో చూపిస్తుంది. ఇది మనకు సిస్టంలోని అన్ని పార్టీషన్లు అవి ఎంత నిండాయో ఒకేసారి చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా పార్టీషన్ 100% నిండిపోయిందని కనిపిస్తే అదే సమస్య కావచ్చు. సరే, సమస్య ఒక రోగ్ ప్రాసెస్ లేదా నిండిన డిస్క్ కాదని అనుకుందాం. బహుశా ఏదో ఒక ప్రోగ్రాంలో పదే పదే ఎర్రర్స్ వస్తుండవచ్చు. దీన్ని కనుక్కోవాలంటే లాగ్ ఫైల్స్ చూడాలి. ఇక్కడే కమాండ్ లైన్ అసలైన శక్తి బయటపడుతుంది అంటారు కదా, ఆ పైప్స్, స్ట్రీమ్స్ వంటి వాటి గురించి కొంచెం వివరంగా చెప్పగలరా? అవును, ఇక్కడే లైనక్స్ ఫిలాసఫీ యొక్క అందం కనిపిస్తుంది. ఆ సిద్ధాంతం ఏంటంటే, ఒకే ఒక పనిని బాగా చేసే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ తయారు చెయ్యి. ఆ తర్వాత వాటిని కలిపి సంక్లిష్టమైన పనులను సాధించు. ఇక్కడ పైప్ అంటే ఆ పైప్ సింబల్, అది ఒక కన్వేయర్ బెల్ట్ లాంటిది. ఒక కమాండ్ యొక్క అవుట్పుట్ను తీసుకుని దాన్ని ఇంకో కమాండ్ యొక్క ఇన్పుట్గా పంపుతుంది. దీన్ని ఒక అసెంబ్లీ లైన్లా ఊహించుకోండి. ఒక ఉదాహరణతో వివరిస్తే ఇంకా బాగుంటుంది. తప్పకుండా. మనం వార్లాగ్ డైరెక్టరీలో ఉన్నామనుకుందాం. అక్కడ system.log అనే పెద్ద ఫైల్ ఉంది. అది వేల లైన్లతో నిండి ఉంది. దాన్ని మొత్తం చదవడం అసాధ్యం. మనం లెస్ system.log అని టైప్ చేస్తే దాన్ని పేజీల వారీగా చదవచ్చు. కానీ మనకు కావాల్సింది కేవలం ఎర్రర్ అనే పదమున్న లైన్లు మాత్రమే. ఇక్కడే మన అసెంబ్లీ లైన్ మొదలవుతుంది. మొదటి వర్కర్ cat system.log ఆ ఫైల్లోని మొత్తం ముడి సరుకును కన్వేయర్ బెల్ట్పై పోస్తాడు. ఆ బెల్ట్ ఆ సరుకును రెండో వర్కర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ రెండో వర్కర్ గ్రెప్ ఎర్రర్. అతను ఆ మొత్తం సరుకులో నుండి ఎర్రర్ అనే పదమున్న భాగాలను మాత్రమే ఏరి మళ్లీ బెల్ట్పై పెడతాడు. ఇప్పుడు మన దగ్గర కేవలం ఎర్రర్ లైన్లు మాత్రమే ఉన్నాయి. వాటిని నీటిగా చూడటానికి ఆ బెల్ట్ వాటిని లెస్ అనే చివరి వర్కర్కు పంపుతుంది. సో పూర్తి కమాండ్ గ్రెప్ ఎర్రర్ system.log less. అద్భుతం. అంటే చిన్న చిన్న టూల్స్ను ఒక గొలుసులా కలిపి ఒక పెద్ద సమస్యను పరిష్కరించడమన్నమాట. చాలా శక్తివంతంగా ఉంది. మరి కొన్నిసార్లు సమస్య గడిచిపోయిన లాగ్స్గా ఉండదు, ప్రస్తుతం జరుగుతూ ఉంటుంది. లాగ్ ఫైల్ను లైవ్గా ఎలా చూడాలి? దానికి టెయిల్ కమాండ్ ఉంది. టెయిల్ system.log అంటే ఆ ఫైల్లోని చివరి 10 లైన్లను చూపిస్తుంది. కానీ అసలైన మ్యాజిక్ tail-fతో ఉంటుంది. -f అంటే ఫాలో. ఈ కమాండ్ రన్ చేస్తే అది ఫైల్ చివరికి వెళ్ళి ఆగిపోదు. ఆ ఫైల్కు కొత్త లైన్లు యాడ్ అవుతున్న కొద్దీ వాటిని మన స్క్రీన్పై లైవ్గా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. ఒక సర్వర్లో ఏం జరుగుతుందో నిజ సమయంలో చూడటానికి ఇది ఒక అద్భుతమైన సాధనం. ఇది నిజంగా ఒక డిటెక్టివ్ కథలాగే ఉంది. మనం క్లూజ్ వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు దీన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్దాం. మన సోర్స్ మెటీరియల్లో కూడా దీని గురించి ఉంది. ఒక వెబ్ సర్వర్ లాగ్ ఫైల్ ఉందని అనుకుందాం. దానిపై పదే పదే ఫెయిల్ అయిన లాగిన్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక నిర్దిష్ట ఎర్రర్కు కారణమైన టాప్ 10 IP అడ్రస్లను మనం కనుక్కోవాలి. దీన్ని ఒక్క తాత్కాలిక ఫైల్ కూడా క్రియేట్ చేయకుండా ఒకే పైప్లైన్తో ఎలా సాధించగలం? ఇది ఒక అద్భుతమైన ఛాలెంజ్. ఇది లైనెక్స్ పైప్లైన్ యొక్క పూర్తి శక్తిని చూపిస్తుంది. దీన్ని మనం దశలవారీగా నిర్మిద్దాం. 1. మొదటి దశ సంబంధిత లైన్లను వెతకడం. లాగ్ ఫైల్ పేరు auth.log అనుకుందాం. ఫెయిల్ అయిన పాస్వర్డ్ ప్రయత్నాలను వెతకడానికి గ్రెప్ ఫెయిల్డ్ పాస్వర్డ్ auth.log వాడతాం. ఇప్పుడు మన కన్వేయర్ బెల్ట్పై ఆ ఎర్రర్ లైన్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, ఫిల్టర్ చేసాం. రెండవ దశ IP అడ్రస్ను వేరు చేయడం. ఆ లైన్లలో మనకు చాలా సమాచారం ఉంటుంది, కానీ మనకు కావలసింది కేవలం IP అడ్రస్ మాత్రమే.
ఇక్కడే ఆక్ రంగంలోకి వస్తుంది. ఆక్ అనేది టెక్స్ట్ను కాలమ్స్గా విడగొట్టగలదు. ఆ ఎర్రర్ లైన్లో ఐపీ అడ్రస్ 11వ కాలంలో ఉందని అనుకుందాం. అప్పుడు మనం పైప్లైన్కు ప్రింట్ $11 అని జోడిస్తాం. ఇప్పుడు మన బెల్ట్పై కేవలం ఐపీ అడ్రస్ల జాబితా మాత్రమే ఉంది. అంటే కమాండ్ గ్రెప్ ఫెయిల్డ్ పాస్వర్డ్ auth.log ఆక్ ప్రింట్ $11 అవుతుంది. సరే, ఇప్పుడు మన దగ్గరి కేవలం ఐపీల లిస్ట్ ఉంది. మూడవ దశ క్రమబద్ధీకరించడం మరియు లెక్కించడం. ఇప్పుడు మన దగ్గర చాలా ఐపీ అడ్రస్లున్నాయి. కొన్ని రిపీట్ అయి ఉండొచ్చు. వాటిని లెక్కించడానికి ముందు ఒకేలాంటి వాటిని పక్కపక్కనే చేర్చాలి. దానికి సార్ట్ కమాండ్ వాడతాం. ఆ తర్వాత యునీక్ -c కమాండ్ పక్కపక్కనే ఉన్న డూప్లికేట్ లైన్లను లెక్కించి వాటి పక్కన సంఖ్యను పెడుతుంది. ఇప్పుడు మన అవుట్పుట్ 5 192.168.1.10 12 10.0.0.5 లాగా ఉంటుంది. ఆహా, కౌంట్ వస్తుందన్నమాట. అవును. నాలుగో దశ టాప్ 10 కనుక్కోవడం. ఇప్పుడు మనకు ఏ ఐపీ ఎన్నిసార్లు వచ్చిందో తెలుసు. వాటిని అత్యధిక సంఖ్య నుండి తక్కువకు క్రమబద్ధీకరించాలి. దీనికి మళ్ళీ సార్ట్ వాడతాం, కానీ ఈసారి -nr ఆప్షన్స్తో. n అంటే న్యూమరిక్ సార్టింగ్, r అంటే రివర్స్ ఆర్డర్. ఇప్పుడు మన జాబితాలో టాప్లో అత్యధిక సార్లు వచ్చిన ఐపీ ఉంటుంది. సార్ట్ అయిపోయింది. ఇక చివరి దశ కేవలం మొదటి 10 తీసుకోవడం. మనకు మొత్తం జాబితా వద్దు, కేవలం టాప్ 10 కావాలి. దీనికి హెడ్ -n10 వాడతాం. వావ్! మొత్తం కలిపితే grep.awk sort unique c sort -nr head -n10 ఒక లైన్ కమాండ్ ఒక సంక్లిష్టమైన డేటా అనాలిసిస్ పని పూర్తి చేసింది. ఒక్క ఫైల్ కూడా సేవ్ చేయలేదు. అంత మెమరీలోనే జరిగిపోయింది. ఇది నిజంగా అద్భుతం. ఖచ్చితంగా ఇదే లైనక్స్ కమాండ్ లైన్ యొక్క సౌందర్యం మరియు శక్తి. ఇది కేవలం కమాండ్లను గుర్తుపెట్టుకోవడం కాదు, సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి వాటిని సరైన టూల్స్తో ఎలా కలపాలో ఆలోచించటం. ఈ ఆలోచనా విధానం వస్తే కమాండ్ లైన్ ఒక అంతులేని అవకాశాల ప్రపంచంలా కనిపిస్తుంది. మొత్తానికి దీని అర్థమేమిటి? మనం ఒక తెలియని, నెమ్మదైన సర్వర్తో మొదలుపెట్టి కేవలం కమాండ్ లైన్ ఉపయోగించి సమస్యను ఎలా నిర్ధారించాలో చూశాం. ఫైల్ సిస్టంలో నావిగేట్ చేయడం నుండి సిస్టమ్ పనితీరును పర్యవేక్షించడం మరియు చివరకు లాగ్ ఫైల్స్లో దాగియున్న నమూనాలను వెలికితీయడం వరకు ఒక పూర్తి ప్రయాణం చేశాం. షెల్ అనేది కేవలం ఆదేశాలు ఇచ్చే ప్రదేశం కాదు, అదొక సమస్య పరిష్కార పర్యావరణం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. మనం గ్రెప్, సార్ట్, యూనిక్, ఆక్ వంటి సాధనాలను ఉపయోగించి ఒక నిర్దిష్ట సమస్యను పరిష్కరించాం. కానీ వాటి అసలైన శక్తి ఈ కలయికలోనే ఉంది. ఇదే ఆలోచనా విధానాన్ని వేరే సమస్యలకు ఎలా అన్వయించగలం? ఉదాహరణకు, మన కోడ్ బేస్లో ఒక నిర్దిష్ట ఫంక్షన్ను ఏ ఫైల్స్ వాడుతున్నాయో కనుక్కోవడానికి పైప్లైన్ ఎలా నిర్మించగలరు? లేదా మన సిస్టంలోని అన్ని ఫైల్స్లో అతిపెద్ద 10 ఫైల్స్ను కనుక్కోవడానికి? ఈ సాధనాలు లెగో బ్లాక్స్ లాంటివి. వాటితో ఏం నిర్మించాలనేది మన సృజనాత్మకతపై ఆధారపడి ఉంటుంది. ఆ అన్వేషణే తదుపరి అడుగు.